హైదరాబాద్ మహానగరానికి వేసవిలో నీటి సమస్యలు తప్పవా? సమ్మర్ స్టార్టింగ్లో ఎలాగలో నెట్టుకొచ్చినా ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేలాగే ఉన్నాయి. ఓవైపు నీటికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటిస్తున్న ప్రభుత్వం మరోవైపు మోటార్లు, ట్యాంకర్లను సిద్ధం చేయాలని ఆదేశిస్తోంది. హైదరాబాద్కు నీరందించే ప్రాజెక్టులతో పాటు కృష్ణా బేసిన్లో నీటి నిల్వలు తగ్గడంతో ఈసారి సమ్మర్లో వాటర్ క్రైసిస్ తప్పేలా లేదు. తెలంగాణలో ఎండల తీవ్రత పెరగడంతో హైదరాబాద్ నగరంలో నీటి సమస్య మొదలైంది. గ్రేటర్లో ఉన్న 1.5 కోటి జనాభాకు ప్రతిరోజు 2,000 మిలియన్ లీటర్ల చొప్పున నెలకు 2 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. గతేడాది వర్షాలు సమృద్ధిగానే కురిసినా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు మాత్రం నిండలేదని చెబుతున్నారు అధికారులు. దీంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో పెద్దగా ఇబ్బందులు రాకపోయినా మే, జూన్లో నీటి కష్టాలు తప్పవనే చర్చ జరుగుతోంది. గ్రేటర్ తాగునీటి అవసరాల కోసం ఎక్కువగా వినియోగించే ఎల్లంపల్లిలో ఈసారి నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. మరోవైపు నాగార్జున సాగర్లో కూడా నీళ్లు అడుగంటడంతో అక్కడి నుంచి నీటిని తీసుకొచ్చే అవకాశం లేకుండా పోయింది. అయితే ముందస్తు ప్రణాళికలో భాగంగా కృష్ణా, గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి 2 నుంచి 4 టీఎంసీల వరకు నీటిని హైదరాబాద్కు తరలించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు ఆదేశాలు జారీ చేశారు. రంజాన్ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని 24 గంటల పాటు ట్యాంకర్లు తిరిగేందుకు అనుమతించాలని ఆదేశించారు. మోటార్లు 24 గంటలు నడిచేందుకు పవర్ కట్ లేకుండా చూసుకోవాలని, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు 10 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. మరోవైపు ఈ వేసవిలో నీటి కష్టాలు రాకుండా కర్ణాటకతో చర్చిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. దీనికి తోడు రాబోయే వేసవిని ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేయడంతో ఈసారి నీటి కష్టాలు తప్పవనే చర్చ సాగుతోంది. మొత్తంగా ఈసారి నీటి కష్టాలు తప్పించేందుకు సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.